హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. ఓకే, సో ఈ వీడియోలో మనం 62nd ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లోని 2017లో ఇచ్చిన 62nd ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ మెయిన్ అవార్డ్స్ మాత్రమే చూద్దాం. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్. ఓకే, అంతకంటే ముందు తప్పకుండా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిసారి ఒక న్యూ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, మనం ఇంకా అవార్డ్స్ చూద్దాం అసలు. ఓకే, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2017. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి బెస్ట్ ఫిలిం. ఓకే, బెస్ట్ ఫిలిం అవార్డు ఏ ఫిలింకి వచ్చింది? దంగల్ మూవీకి వచ్చింది. సో దంగల్ మూవీ తెలుసు ఎంత పెద్ద హిట్ అయిందో, తెలుగులో కూడా రిలీజ్ అయింది దంగల్ మూవీ. సో ఓకే, బెస్ట్ ఫిలిం వచ్చేసి దంగల్ మూవీ. సో దంగల్ మూవీకి కొన్ని ఎక్కువ అవార్డ్స్ వచ్చాయి. ఓకే, అవేంటో చూద్దాం. సో ఓకే, బెస్ట్ యాక్టర్ మేల్. బెస్ట్ యాక్టర్ మేల్కి వచ్చేసి అమీర్ ఖాన్కి అవార్డు వచ్చింది. సేమ్ దంగల్ మూవీకే అమీర్ ఖాన్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఓకే, సో అమీర్ ఖాన్ ఇందులో ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసు. సో బెస్ట్ యాక్టర్ అమీర్ ఖాన్కి వచ్చింది ఫర్ దంగల్ మూవీ. ఓకే, బెస్ట్ యాక్టర్ ఫిమేల్. బెస్ట్ యాక్టర్ ఫిమేల్కి వచ్చేసి ఆలియా భట్కి వచ్చింది. ఆలియా భట్ ఏ మూవీకి వచ్చింది? ఉడ్తా పంజాబ్. ఓకే, ఉడ్తా పంజాబ్కి ఆలియా భట్కి బెస్ట్ యాక్టర్ ఫిమేల్ అవార్డు వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం బెస్ట్ డైరెక్టర్. ఓకే, సేమ్ మళ్ళీ అగైన్ దంగల్ మూవీకి వచ్చింది. ఎవరు? డైరెక్టర్ వచ్చేసి నితీష్ తివారీ. ఓకే, సో బెస్ట్ డైరెక్టర్ ఎవరు? నితీష్ తివారీ ఫర్ దంగల్ మూవీ. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం. ఓకే, క్రిటిక్స్ అవార్డ్. ఓకే, సో క్రిటిక్స్ అవార్డు ఎవరికి ఇచ్చారు? నీర్జా మూవీకి ఇచ్చారు. సో క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం నీర్జా అనే మూవీకి వచ్చింది. సో సోనమ్ కపూర్ యాక్ట్ చేసిన నీర్జా మూవీ. సో దాని డైరెక్టర్ వచ్చేసి రామ్ మాధ్వానీ. ఓకే, ఓకే, నీర్జా మూవీ డైరెక్టర్ ఇతను. ఓకే, సో క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిలిం వచ్చేసి నీర్జా. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం బెస్ట్ డెబ్యూట్. ఓకే, అంటే ఫస్ట్ ఫిలిం. డెబ్యూట్ ఏంటంటే ఫస్ట్ మూవీ, అదే ఫస్ట్ మూవీ అనమాట. అది బెస్ట్ డెబ్యూట్ మేల్ వచ్చేసి, సో చూడండి ఇక్కడ ఉడ్తా పంజాబ్లోనే ఉన్నాడు. అతని పేరేంటి? దిల్జిత్ దోసాంజ్. ఓకే, దిల్జిత్ దోసాంజ్. సో ఇతనే. ఓకే, ఏంటి? బెస్ట్ డెబ్యూట్ మేల్. ఏ మూవీ? ఉడ్తా పంజాబ్లోని ఇదే ఫస్ట్ మూవీ అనమాట అతనిది. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం బెస్ట్ డెబ్యూట్ ఫిమేల్ వచ్చేసి రితికా సింగ్, సాలా కడూస్ మూవీ. సో ఇదే తెలుగులో కూడా డబ్ చేశారు మనకి, గురు మూవీ వెంకటేష్ది. ఓకే, సో రితికా సింగ్కి ఏమొచ్చింది? బెస్ట్ డెబ్యూట్ ఫిమేల్. ఓకే, ఇదే తన ఫస్ట్ ఫిలిం అనమాట రితికా సింగ్ది, సాలా కడూస్. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్. సో బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ వచ్చేసి ఎవరు? అశ్విని అయ్యర్ తివారీ. అశ్విని అయ్యర్ తివారీ. సో చూడండి ఈవిడే అశ్విని అయ్యర్ తివారీ. సో ఏ మూవీకి వచ్చింది? నీల్ బట్టే సన్నాటా. ఓకే, నీల్ బట్టే సన్నాటా. సో నీల్ బట్టే సన్నాటా అనే ఫిలిం ఎవరు తీశారు? అశ్విని అయ్యర్ తివారీ తీశారు. సో ఆ డైరెక్టర్కి ఏమొచ్చింది? బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ అవార్డు వచ్చిందనమాట. ఓకే, సో నెక్స్ట్ చూస్తే మనకి క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. సో క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ ఫిమేల్కి వచ్చేసి ఎవరికి ఇచ్చారు? సోనమ్ కపూర్కి వచ్చింది. సో సోనమ్ కపూర్కి వచ్చింది. ఏ మూవీకి? నీర్జా. ఓకే, నీర్జా మూవీకి వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ చూస్తే క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ మేల్. బెస్ట్ మేల్ యాక్టర్ వచ్చేసి ఇద్దరికి ఇచ్చారు. ఏంటి? మనోజ్ బాజ్పేయికి ఆలీగర్ అనే మూవీకి వచ్చింది. ఆలీగర్ మూవీకి మనోజ్ బాజ్పేయికి వచ్చింది. ఇతను తెలుగులో కూడా యాక్ట్ చేశారు, మనకు తెలుసు. సో అలాగే ఉడ్తా పంజాబ్లో షాహిద్ కపూర్కి వచ్చింది. సో ఇందులో షాహిద్ కపూర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తాడు అనమాట మనకి. ఓకే, సో ఏంటి? క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ మేల్ వచ్చేసి ఆలీగర్ మూవీకి మనోజ్ బాజ్పేయి అండ్ ఉడ్తా పంజాబ్ మూవీలో షాహిద్ కపూర్. ఓకే, సో నెక్స్ట్ ఇంక లాస్ట్ అవార్డ్ చూద్దాం మనం ఇందులో, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్. సో ఇందులో ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎవరికి వచ్చింది? శత్రుఘ్న్ సిన్హా. ఓకే, శత్రుఘ్న్ సిన్హాకి ఏమొచ్చింది? లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. ఓకే,
ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఓన్లీ మనం ఫిలింఫేర్ మెయిన్ అవార్డ్స్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇవే ఎగ్జామ్స్లో అడగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.